హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ 6 డీఏ బకాయిల చెల్లింపులేవి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. ముఖ్యంగా ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రభుత్వంపై ప్రస్తుత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఖైరతాబాద్ జలమండలి గేట్ సభలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను నమ్మించి గొంతు కోసిందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 6 డీఏలు పెండింగ్‌లో పెట్టడం అత్యంత దారుణమని, ఇది ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయటమేనని ఆయన ఆరోపించారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త పీఆర్సీ లేదా ఫిట్‌మెంట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తారని 1000 కళ్ళతో ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశే మిగిలిందని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. పటాన్ చెరు, సికాసి పరిశ్రమ బాధితులకు ఇస్తామన్నటువంటి ₹1,00,00,000 పరిహారం ఇప్పటికీ అందలేదని, ఇది ప్రభుత్వ ఉదాసీనతకు నిదర్శనమని అయితే విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనలో జలమండలిలో లంచాలు లేకుండా పారదర్శకంగా ప్రమోషన్లు ఇచ్చామని హరీష్ రావు గారు గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అధికారుల వేధింపులు పెరిగాయని, ఆర్టీసీ, సింగరేణి, జీహెచ్ఎంసీ కార్మికులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు విడుదల చేయాలని, లేని పక్షంలో ఉద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అదనంగా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న నిధుల మళ్లింపు అంశం మరియు గ్యారంటీ పథకాల అమలు పేరుతో ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై కూడా సర్వత్రా చర్చ నడుస్తోంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా తెలంగాణలో రికార్డు స్థాయిలో 6 డీఏలు పెండింగ్‌లో ఉండటం, అలాగే కొత్త పీఆర్సీ ప్రకటనపై ప్రభుత్వం మౌనం వహించటం వల్ల వేలాది మంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులు నష్టపోతున్నారు. సికాసి పరిశ్రమ మృతుల కుటుంబాలకు హామీ ఇచ్చిన ₹1,00,00,000 పరిహారం అందకపోవడము, జలమండలి, ఆర్టీసీ, సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శ, ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ వైఫల్యంపై బీఆర్ఎస్ పోరాట హెచ్చరిక. మొత్తానికి ఉద్యోగులు మరియు కార్మికుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని హరీష్ రావు గారైతే తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా 6 పెండింగ్ డీఏలు, పీఆర్సీ జాప్యం మరియు కార్మికుల పరిహారాల విషయంలో ప్రభుత్వం తీరును ఎండగడుతూ వారి సమస్యలు పరిష్కరించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేపడతామనైతే స్పష్టం చేశారు.